తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నెలవు రాజమహేంద్రవరం. ఇక్కడి రాజకీయం ఎప్పుడు వైవిధ్యమే, ఓటరు తీర్పు ఎప్పుడు విలక్షణమే. గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టి వైసీపీ పాగా వేసింది. మరి ఇప్పుడు అధికార పార్టీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? రాజమహేంద్రవరం ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థులెవరు? కూటమి తరపున నిలబడ్డది ఎవరు? ఏ పార్టీ బలమేంటి, బలహీనతలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రాజమండ్రి లోక్సభ పిక్చర్పై మీరు ఓలుకేయాల్సిందే. తెలుగు సాహిత్యానికి కేర్ ఆఫ్ రాజమహేంద్రవరం. రాజకీయంగా ఈ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓటర్ల తీర్పు ప్రతిసారి విలక్షణంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ రాజమహేంద్రవరం ఎంపీగా ఎక్కువసార్లు చౌదరి సామాజిక వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారు. ఆ సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో వైసీపీ బద్దలు కొట్టింది. బీసీ అభ్యర్థిని నిలబెట్టి అద్భుత విజయం సాధించింది. రాజమహేంద్రవరంలో మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మాగంటి రూపాపై 1,20,000కు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. భరత్ ఆర్థిక బలానికి జగన్ వేవ్ తోడు కావడంతో సూపర్ విక్టరీ సాధించారు. అయితే జగన్ పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఈసారి మార్గాని భరత్ కు తప్పించి టికెట్ గూడూరి శ్రీనివాసులకు కేటాయించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి 4వసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. పురంధేశ్వరి 2004లో గుంటూరు జిల్లా బాపట్ల నుంచి, 2009లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి వరుసగా 2 సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో బీజేపీ తీర్థం పుచ్చుకుని అప్పటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లోనూ ఆమె విశాఖపట్నం నుంచి పోటీ చేసి వరుసగా 2వసారి ఓడిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో పురంధేశ్వరి అత్యంత సురక్షితమైన రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి పోటీలోకి దిగుతున్నారు. పురంధేశ్వరి పొత్తులో ఇక్కడ పోటీ చేస్తుండటంతో ఆమె గురించి నియోజకవర్గంలో పాజిటివ్ చర్చ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో మెజారిటీ ఓటర్లు వారే. అందుకే వ్యూహాత్మకంగా దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు బీజేపీ గెలిచింది. 1998లో గిరిజాల వెంకటస్వామి నాయుడు, 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్బీపీ బీకే సత్యనారాయణరావు విజయం సాధించారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కూటమి పార్టీలకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉండడంతో పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులను పురంధేశ్వరి ఢీకొట్టబోతున్నారు. గూడూరుని కూడా వైసీపీ బరిలోకి దింపడం వెనుక పెద్ద వ్యూహమే రచించింది. ఉభయ తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ గా గూడూరి శ్రీనివాస్ కు మంచి పేరుంది. పల్మనాలజిస్ట్ గా ఆయన అందరికీ సుపరిచితులు. పేద, మధ్య, ధనిక ఇలా తేడా లేకుండా డబ్బుల కోసమే కాకుండా ప్రజాసేవ కోసమే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. అయితే తొలుత రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించి ఆ తర్వాత ఆయనను తప్పించి మార్గాని భరత్ కు అప్పగించారు. ప్రస్తుతం డాక్టర్ను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. పార్లమెంటు సీటు సమన్వయకర్తగా శెట్టి బలిజ వర్గానికే చెందిన డాక్టర్ అనుసూరి పద్మలత పేరు ఖరారు చేశారు. గూడూరి శ్రీనివాస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక తాజాగా 6వ లిస్టులో మార్పులో పద్మలతకు షాక్ ఇచ్చి ఆమెను పక్కన పెట్టేసి మళ్లీ గూడూరు శ్రీనివాస్ ను తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త పగ్గాలు ఇచ్చారు. జగన్ గత ఎన్నికల్లోనే రాజమండ్రి సీటును బీసీల్లో బలమైన గౌడ వర్గానికి ఇచ్చారు. ఆ వర్గం నుంచి మార్గాని భరత్ పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో బలమైన శెట్టి బలిజ కమ్యూనిటీకే ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆ వర్గానికే ఇచ్చారు. మొత్తంగా సామాజిక సమీకరణాలను లెక్కలేస్తూ జగన్ గూడూరుకి టికెట్ ఇవ్వగా బాగా కలిసొచ్చిన నియోజకవర్గంలో గెలుపు సాధ్యమనే ఫార్ములాతో బీజేపీ పురంధేశ్వరిని బరిలో దింపింది. ఇప్పటికీ ఇరువురు నియోజకవర్గాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి ఓటర్లను ప్రసన్నం చేసుకుని గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టేది ఎవరో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.